శాంతియుతంగా ఇక్కడి నుంచి మన సబ్స్టేషన్ దాకా నడిచి ఈ మహిళా కౌన్సిలర్స్ నాయకులు వీళ్ళే నాకు తోడుగా చుట్టూ ఉన్నారు. మేము ఆ బ్యానర్ పట్టుకొని సబ్స్టేషన్కి నడుచుకొని వెళ్తే దారిలో ఒక తెలుగుదేశం నాయకుడు ఆగమనం చేస్తే విలేకరు మిత్రులు వాళ్ళ ఫోన్లో కానీ కెమెరాల్లో కానీ ఆ దృశ్యాలన్నీ ఆ రోజు వీడియో తీయటం జరిగింది. మా వాళ్ళు వీడియోలు తీశారు. అయినా కూడా ఈ కూటమి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టడంలో దినదినం అభివృద్ధి చెందుతూ ఆ రోజు కూడా అలాంటి దొంగ కేసు ఒకటి పెట్టారు. లేనివారు ఊర్లోనే లేరు, వాళ్ళ పేర్లు చేర్చారు. ఇంతకాలం తర్వాత ఈ మధ్య అంటే మొన్నే చూశారు తిరుపతి లడ్డు విషయంలో కేసు నీరు గార్చేది ఎలా, తప్పుడు నివేదికలు ఇప్పించుకునేది ఎలా అంటే ఈ తెలుగుదేశం ప్రభుత్వం నుంచి నేర్చుకోవాలి. ఇలాంటి తప్పుడు నివేదికలు ఇప్పిస్తారనే, లేని వారిని ఇరికిస్తారనే ఆ రోజే మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. మేము పోయాం, ప్రభుత్వం కాదు. సుప్రీంకోర్టు నిజ నిర్ధారణలు చేయడానికి ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. జంతు కొవ్వు ఉంది, ఫిష్ ఆయిల్ ఉంది అని హిందువులు మనోభావాలు దెబ్బతినేలా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సినిమా పక్కీలో డ్రెస్సులు వేసుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి శుద్ధి చేశారు. గుడిమెట్లో ఎన్ని శుద్ధి చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఇలాంటి జంతు కొవ్వు లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మాకు నచ్చల. మేము చెప్పింది, మేము ప్రజలను మోసం చేస్తాం, మేము ఈ తప్పుడు సమాచారం ఇస్తాం, మళ్ళీ మళ్ళీ చెప్తాం, 1కి 4 ఛానళ్ళు ఉన్నాయి, 6 పేపర్లు ఉన్నాయి, దీని ద్వారా మళ్ళీ మళ్ళీ చెప్తాం అని సుప్రీంకోర్టు పెట్టిన కమిటీని పక్కన పెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక రిటైర్డ్ ఆఫీసర్ కింద మళ్ళీ ఒక కమిషన్ వేసింది. అందరికీ తెలుసు కదా ఇప్పుడు ఏమొస్తుందో. ఆయన అనుకున్న విధంగా వస్తుంది. అమరావతి టైంలో కూడా శివరామకృష్ణ కమిటీని పక్కన పెట్టి చేసింది ఇదే. దీనికి మళ్ళీ 45 రోజులు టైం పెట్టారు. అందరికీ తెలిసిందే. అంటే పేపర్ లీక్ అయింది అంటారు కదా, అట్లాగే పేపర్ లీక్ అయింది, రేపు తెలుస్తుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో మాకు కూడా తెలుసు. వెంకటగిరికి వస్తే ఇలాగే ఈ తప్పుడు కేసు పెట్టి అట్లీస్ట్ ఒక రకంగా పద్ధతి రూల్స్ ఫాలో అవుతున్నాము, ఒక శుభ పరిణామం అంట. వెంకటగిరిలో మొదలుపెట్టారు, 41 year నోటీస్ ఇచ్చారు. ఇంతకాలం తర్వాత అయినా రూల్స్ ప్రకారం పోతున్నారు. దానిలో స్పష్టంగా ఉంది, లేని వాడి పేరు పెట్టుండారు. ప్రతి ఒక్క వీడియోలో ఉంది ఏం జరిగిందో, ఎవరు వచ్చి ఎవరి మీద ఆగమనం చేశారనేది దర్యాప్తు చేస్తారు. ఏ విధంగా దాని ఫలితం వస్తుందో ముందు ముందు చూస్తాం. బట్ అట్లీస్ట్ పద్ధతి ప్రకారం పోయారు కాబట్టి ఆఫీసర్లని
అభినందిస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.